హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్విన్ 1412 కుకింగ్ ఛానల్. ఈరోజు మనం శనగపప్పు క్యారెట్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టి తగినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మనం ఉంచుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం క్యారెట్ సన్నగా తరిగించుకున్న ఆ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఇది కూడా నూనెలో మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. ఈ కూర అనేది చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టం ఏమీ ఉండదు. దీని గురించి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన శనగపప్పు ఒక 5 గంటల ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని బాగా శుభ్రం చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకొని ఆయిల్లోనే ఇలాగా మగ్గించుకోవాలి. ఈ కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, పెద్దలు కూడా ఈజీగా తినచ్చు. దీంట్లో మసాలాలు అనేది ఏమీ లేదు, మనం కనీసం కారం కూడా మనం దీంట్లో వేయలేదు, మిర్చి ఒకటే వేసాం. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు అనేది మనం వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు అలాగే తగినంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. శుభ్రంగా కలిపేసుకుందాం. అన్నీ కలిసేటట్టు కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకుందాం ఆయిల్లో. చూసారుగా కుక్ అయింది. పప్పు అంతా ఉడకాలి కదా, మరి శనగపప్పు ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మూత పెట్టుకొని మరొకసారి కుక్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ చేసుకోవడం, పెద్ద కష్టపడక్కర్లేదు ఎవరును. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, అంతే. అంతమించి ఏముంది, దీంట్లో ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.